విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలు విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ని కలిసి తమ వినతి పత్రం సమర్పించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఉద్యోగం, 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటుగా వారి పిల్లలకు ఉచిత విద్య కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ విజ్ఞప్తిని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నుంచి మత్స్యకార వేటకు వెళ్ళినట్టు గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలు అయితే విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ని అయితే కలిశారు. అదేవిధంగా ఇదివరకు కూడా 10 లక్షల రూపాయల ప్రభుత్వం తరపున అయితే సహాయం అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూడా బాధిత కుటుంబాలకు అయితే పూర్తి న్యాయం చేయాలని కూడా విశాఖ జిల్లా కలెక్టర్కి అయితే బాధిత కుటుంబ సభ్యులు మహిళలు అయితే కలిసిన నేపథ్యంలో ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అయితే ఉన్నారు. చెప్పినప్పుడు జిల్లా కలెక్టర్ని అయితే కలిశారు. ఇప్పటి వరకు కూడా గల్లంతైన ఇప్పుడు వరకు రాలేదు. దానిపై కూడా జిల్లా కలెక్టర్ ఏమన్నారు? మేము చేసిన ప్రయత్నం చేస్తున్నామన్నారండి. మేము చేస్తున్నాము, మీకు అందించాల్సింది అందిస్తాము అని అన్నారు. కానీ మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే నమ్మకం లేదు, ఇప్పుడు కమ్మట చనిపోయి అంటే బాడీ కానీ ఒక మనిషి కానీ మాకు కనిపించలేదు ఇంతవరకు. ఇవాళకి 6 రోజులు అవుతుందంటే 5 రోజులు అవుతుందంటే ఒక బాడీ వచ్చింది మాకు నమ్మకం కుదురును. చనిపోయి అని అన్నారు కానీ వెతుకుతున్నామే అన్నారు. ఇప్పుడు వచ్చిన వెతుకుంటే ఒక మనిషి అని వచ్చి ఉంటారు కదా, ఆ వస్తారని మేము కూడా ఆశపడుతున్నాము. ఇప్పుడు ప్రతి మగోడు ఇంట్లో కావాలి, మాకు అవసరము. ఇంట్లో ఒక మగోడు లేకపోతే ఎంత కష్టమో ఆ ఇంటికి ఎంత కష్టం అండి. ఎందుకంటే అతని మీదనే ఇప్పుడు 5 జీవులు ఆధారపడి ఉన్నాయి. అతనే లేకపోతే మేమేం చేస్తాము, మేమేం చేయగలము? ఆడపిల్లలు బయట పనికి వెళ్ళగలమా? ఇప్పుడు బయట పనికి వెళ్ళి ఎంత తేగలము? రోజుకి ఒక 200 తేగలము. ఇంట్లో 5 ఉన్నారు, 5లోనూ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి స్కూల్ జాయిన్ చేయాలంటే ఎక్కడి నుంచి తెస్తాము? అదే అతనే ఉండుంటే అతను మాకు నెల వచ్చినోడికి ఒక 10,000, ఒక 20,000, 30,000 తెచ్చి మాకు ఇస్తే ఆ ఇంటి ఫీజు కట్టుకోగలము, ఇంటికి అద్దె కట్టుకోగలము, రేషన్ వేసుకోగలము, పిల్లలు చదివించగలము. ఆ పిల్లలకైనా ఏదైనా జాబులు కానీ ఉద్యోగాలు కానీ ఏమైనా వస్తున్నట్టుగా ఉంటే ఆ పిల్లలతో హ్యాపీగా ఉంటారని నేను కోరుకుంటున్నాము. ప్రధానంగా అయితే ఇక్కడ మత్స్యకారులు అయితే జిల్లా కలెక్టర్ని అయితే మహిళని అయితే కలవడం జరిగింది. చెప్పమేమో ఇక్కడ జిల్లా కలెక్టర్ని కలిశారు. జిల్లా కలెక్టర్ మీకు ఏ విధంగా భరోసాను ఇచ్చారు? అంతే, జిల్లా కలెక్టర్ కలిశారండి. మేము వెళ్ళి ఆ పెద్ద అధికారులకి చూపిస్తాము. వాళ్ళు ఏది ఆస్కారం ఇస్తే ఆ ఆస్కారం మీద మేము పాలవుతామమ్మా. ఒక 2 రోజులు, ఒక 10 రోజులు, 15 రోజులు అవుతుందమ్మా. అప్పుడు మళ్ళీ రాయండి, వచ్చిన తర్వాత మాట్లాడతామని కొంచెం చెప్పారు. సరే, ఈ పరిస్థితి ఏదైతే జిల్లా కలెక్టర్ని అయితే కలవడం జరిగిందని, మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని కూడా జిల్లా కలెక్టర్కి అయితే చెప్పడం జరిగిందని, అదేవిధంగా వారికి పూర్తి సహాయంతో పాటుగా ఒక కుటుంబానికి ఉద్యోగం కూడా అడిగామని, అదేవిధంగా ఏదైతే మృతదేహాలు కూడా ఇప్పటికీ దొరకలేదని కూడా మహిళలు ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు మహిళలు కూడా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ రెస్క్యూ కూడా కంటిన్యూ చేయమని కూడా జిల్లా కలెక్టర్ని కోరామని కూడా ఒకవైపు అయితే ఎవరైతే మహిళలు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదేమైనా కూడా ఇదే పరిస్థితి కూడా ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కూడా ఒకవైపు కూడా అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది చూసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చూడాలని కూడా జిల్లా కలెక్టర్ని అయితే కోరడం కూడా జరిగిందని కూడా చెప్పారు. ఈరోజు చూసుకుంటే జిల్లా కలెక్టర్ని కూడా కలిశారని, జిల్లా కలెక్టర్ ఏ విధంగా మీరు భరోసా ఇచ్చారు? అంటే ఇచ్చిన 10 లక్షల రూపాయలు సరిపోవు కుటుంబాలకి, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరిగిన ధరలకి వీటికి సరిపోవు అని చెప్పేసి అంటున్నాము. వీళ్ళు ప్రతి కుటుంబంలో కూడా ఈఎంఐ అనేది కామన్ అయిపోయింది. ఈరోజు 30,000, 40,000 ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి. అదే పెద్ద దిక్కు బతుకుంటే కనుక ఆయన అదొక భరోసా మనిషికి, ఏంటంటే ఆ కుటుంబానికి భరోసా ఉండదు. కానీ ఆ భరోసా కోల్పోయిన తర్వాత 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఎటు సరిపోని పరిస్థితి. అందుకని మేము 25 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని కోరాము. అట్లాగే ఒక ఉద్యోగం, చదువుకున్న పిల్లలకు ఒక ఉద్యోగం, కాంట్రాక్ట్ బేసిక్ మీద అనేక ఉద్యోగాలు ఉన్నాయి మన విశాఖపట్నంలో, వాటిలో ఉద్యోగం అడిగాము. అలాగే చదువుకోవడానికి పిల్లలకి వాళ్ళకి అవకాశం ఎక్కడైతే ఉందో అది కూడా అడిగాము. మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి మళ్ళీ ఆ విషయం ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి అడిగి వాళ్ళకి పూర్తి న్యాయం జరిగే వరకు మా సంఘం అండదండలుగా వాళ్ళకి ఉండి నిలబడి పోరాడుతుందని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇది పరిస్థితి. ఇది కూడా జిల్లా కలెక్టర్ని కలిసి తమ యొక్క డిమాండ్లను అయితే జిల్లా కలెక్టర్ ముందు ఉంచడం జరిగిందని, అదేవిధంగా ఇప్పటివరకు ఇచ్చిన 10 లక్షలకు ఏ విధంగా కూడా కుటుంబ పోషణ ఇచ్చే సరిపోదని, 25 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వాలని, దాంతోపాటుగా ఒక ఇల్లు, అదేవిధంగా
కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ప్రతి కుటుంబానికి ఎవరైతే గల్లంతైన 6 కుటుంబాలకు కూడా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలని కూడా విశాఖ జిల్లా కలెక్టర్ను కోరామని కూడా బాధిత కుటుంబ సభ్యులు అయితే మహిళలు అయితే చెప్పడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా కలెక్టర్ కూడా దానికి సానుకూలంగా స్పందించి సంబంధిత ప్రభుత్వానికి కూడా దీనికి నివేదిక సమర్పించి దీనిపై కూడా సమగ్రంగా చర్యలు చేపట్టే విధంగా చర్యలు చేపడతారని కూడా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఇక్కడ ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం.